ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. దయచేసి చదువుతున్నాను. వారిలో అనేకులు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనేది. దయ్యము పట్టినవాడు, వెర్రివాడు ఎవరు గూర్చిన మాట? యేసయ్యను గూర్చిన మాట. యేసయ్య కొరకు ఈ మాటలు చుట్టూ ఉన్నవారు పలుకుతున్న మాట. దేని కొరకు పలుకుతున్నారు? నా అంతట నేను ప్రాణము పెట్టగలను, దాన్ని తిరిగి తీసుకోగలను. ఈ యొక్క వచన భాగాలు పై మాటల నుండి చెబుతూ వస్తూ ఉంటే, ఆయన గొర్రెలకు ఎటువంటి కాపరో చెబుతూ వస్తూ ఉంటే వారు తట్టుకోలేకపోతున్నారు. యేసయ్య మాటలు చూస్తూ వెర్రివాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఒక పిచ్చివాడు ఏం చేస్తాడు? ఎదుటివారిని ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు ఏమంటాడో తెలియదు. ఒక వెర్రివాడు ఎదుటివారిని అవమాన పాలు చేసే విధంగా మాట్లాడతాడు. అయితే యేసయ్య మాటలు అట్టి విధమైన మాటలు అంటూ యేసయ్యను గూర్చి పలుకుతున్న మాటలు. యేసయ్య పలికే ప్రతి మాట బహుబలమైనది. ఆయన ఊరికే ఊసిపోయే మాటలు మాట్లాడేవాడు కాడు. నీ పరుపెత్తుకొని నీవు నడువు అన్న మాట ఊరికే మాట్లాడిన మాట కాదు. ఆ మాటలో శక్తి ఉన్నది. ఆయన చూపులో ప్రభావం ఉన్నది. ఆయన ఆలోచనలలో మన కొరకే చేసే ప్రతి ప్రణాళిక ఉన్నది. అట్టి గొప్ప స్థితిలో నిలబడి మన కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భువికి ఏతించిన యేసయ్యతో పలుకుతున్న మాటలివి. ఎవరికి వెర్రితనం అవుతుంది? దేవుని మాటలు నశిస్తున్న వారికి. అదే రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి అయి ఉన్నది. యేసయ్య మాటలు శక్తినిచ్చే మాటలు. యేసయ్య మాటలు నిరీక్షణ కలిగించే మాటలు. యేసయ్య మాటలు జీవితంలో ఏమీ లేని స్థితిలో సైతము సమృద్ధిని ఇవ్వగలిగిన మాటలు. అట్టి నమ్మకమైన దేవుడు. గెరాసీను దేశంలోకి యేసయ్య వెళ్ళినప్పుడు సేన అనే దయ్యం పట్టినవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. యేసయ్య దగ్గరికి వస్తాడు. మాతో నీకేమి అంటూ యేసయ్య ముందు మోకరించి అంటున్న మాట. దయ్యము దయ్యమును చూసి భయపడదు. దయ్యము దేవుణ్ణి చూసి భయపడుతుంది. యేసయ్యను చూచినప్పుడు మా పై అధికారి, మమ్మల్ని శాసించగలిగిన వాడు, శిక్షించగలిగిన వాడు వచ్చాడంటూ భయపడుతూ వచ్చారు. సేన అనేక దయ్యముల సమూహం ఆ వ్యక్తిని పట్టుకొని ఉన్నది. ఈ దినాలలో ఒకవేళ యేసయ్య మాట వినకపోతే, ఆయన మాటలు నీకు ఇంకా వెర్రితనంగా అనిపిస్తే, పిచ్చి మాటలుగా అనిపిస్తే, ఆ సమాధులలో దయ్యము పట్టి బ్రతుకుతున్న ఆ వ్యక్తి జీవితానికి మన జీవితానికి తేడా ఏమాత్రము లేదు. మనము పైకి మాత్రమే చాలా డిగ్నిఫైడ్గా కనిపించే వారముగా ఉండి లోపల వెర్రితనం కలిగిన వారముగా, పిచ్చితనము కలిగిన వారముగా ఉంటున్నట్టు లెక్క. పాపపు ఊబిలో దిగిపోతున్న వానికి పైకి లేవనెత్తటానికి మంచి మాటలు చెబుతున్నప్పుడు, చెయ్యి అందిస్తున్నప్పుడు ఆ నశిస్తున్న వ్యక్తి, ఆ నాశనమైపోతున్న వాడు వాటిని గ్రహించగలిగితే తిరిగి జీవములోకి వస్తాడు. ఆ గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మాటల్ని హేళన చేస్తున్న అనేకులు ఇప్పటికీ ఈ లోకంలో ఉన్నారు. ఇంకా ఆయన మాటల్ని వక్రీకరించి మాట్లాడుతున్న వారు అనేకులు ఉన్నారు ఇంకా ఈ లోకంలో. వారితో జత కట్టిన వారం అవుతాం. మనము ప్రత్యేకించబడ్డ వారము మరవవద్దు. మనం ప్రత్యేకించబడ్డ జనాంగం. మనలో వసిస్తున్న ఆ యేసయ్య మనల్ని ఉన్నత శిఖరంపైకి, పరిశుద్ధమైన జీవితంలోకి, పవిత్రమైన బ్రతుకులోకి, నిత్యత్వంలోకి నడిపించే మాటలు మనకు బోధించేవాడు. వెర్రితనము మనుషులలో ఉంటుంది ఆయన మాట వినకపోతే.
పిచ్చితనము ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా నడిచే వారి జీవితాల్లో ఉంటుంది. పిచ్చితనము, వెర్రితనము కలిగి యేసయ్యకు ఇష్టలుగా ఉండలేము. ఆయన మాట జవదాటి ఆయనను కాదని బ్రతికే జీవితంలో మనం ఉండలేం. మనం నమ్మకంగా జవదాటని బ్రతుకుగా, ఆయన ఏం చెబితే అది చేసే వారముగా, నమ్మకమైన స్థితిలో నిలబడే వారముగా మనం ఉండాలి. ఆయన మాట వింటున్నప్పుడు నీకు ఏ విధంగా అనిపిస్తోంది? ఈరోజు ఈ సమయమున ఈ మాటలు, ఈ వాక్యం, దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు అనిపిస్తున్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చాలా తేలికగా, అలవోకగా ఉందేమో. ఒకవేళ నీవు భారభరితంగా ఈ మాట విని, అవును నా యేసయ్య మాట నిజమైనదని ఆయన కొరకు నిలబడగలిగితే గొప్ప కార్యాలను చూస్తావు. ఈ మాటలు ఒక మనిషి మాట్లాడుతున్న మాటలుగా తీసుకుంటే మనకన్నా మించిన నష్టపోయే వారు ఇంకెవరైనా ఉన్నారంటారా? నిలబడదామా? వెర్రితనమైన మాటలవి కావు, జీవము కలిగిన మాటలు. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్న వారు నీటి కాలవల ఎవరన్నా నాటబడి ఆకువాడక తన కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉందరు. మనము నమ్మకమైన వారముగా ఆయన వాక్కును వినే వారంగా ఉందాం. ఆయన మాటను వినే వారంగా ఉందాం. ఆయన కొరకు బ్రతికే వారంగా ఉందాం. ఆయన మాటలు ఇతరులకు ప్రచురపరిచే వారంగా ఉందాం. క్రైస్తవునిగా ఉంటూ ఈ శిలువ శ్రమల దినాలను పాటిస్తూ ముందుకు కొనసాగితే సరిపోదు. ఆ ప్రయాణంలో ఆయన మన కొరకై మాట్లాడిన ప్రతి మాటను హృదయంలో దాచుకోగలగాలి. ఆ హృదయంలో మాటలను దాచుకోగలిగితే నువ్వు విన్నట్టు, ఆ దాచుకున్న మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతే ఆయన ప్రభావము నీలో కలిగి నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తావు. మనం ఇతరులకు కొన్నిసార్లు వెర్రివారంగా కనబడవచ్చు. ఆయన వెంబడిస్తున్న అనేకులను కూడా ఈ లోకము దూషిస్తుంది, హేళన చేస్తుంది, చాలా అన్యాయపు మాటలు మాట్లాడుతుంది. కానీ వాటినన్నిటినీ ఖాతరు చెయ్యక నిజమైన సజీవమైన మార్గంలో కొనసాగగలిగితే, ఆయన వాక్కును వింటూ విశ్వాసంలో నెమ్మదిగా నిలబడగలిగితే మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలతో ముందుకు కొనసాగుతావు. ఆ సిలువలోని శక్తిని నువ్వు పొందుకొని యేసయ్యని ఇంకా సమీపంగా తెలుసుకొని మనం ఈ జీవితకాలాన్ని చక్కగా ముగించగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ మంచి నీ మాటల కొరకే వందనాలు. నా తండ్రి, నీవు పిచ్చివాడవు కాదు, వెర్రివాడవు కాదు. అది నా తండ్రి, నశిస్తున్న వారికే నీ మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి. కానీ రక్షింపబడుచున్న వారికి నా తండ్రి దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సిలువ శక్తిని అనుభవించాలంటే మా చెవులను నీ వైపుకు త్రిప్పాలి. నీ మాటలను, మెల్లైన స్వరాన్ని, గద్దింపు మాటను నా తండ్రి స్వీకరించే వారముగా, విని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయంలో దాచుకున్న వారముగా మేముంటే ఎల్లవేళలా నీ తీపి మాటలు, జీవము కలిగిన మాటలు మా బ్రతుకును అనేకుల ముందు మధురంగా తీర్చిదిద్ది నిలబెడతాయి. అట్టి నమ్మకమైన జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన దేవుని ఆశీర్వాదంతో నింపమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.